ఒకసారి ఊహించండి, మీ దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని. ఆ డబ్బును ఎక్కడ భద్రపరుస్తారు? మీ దేశంలోని బ్యాంకుల్లోనా, లేక ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన బ్యాంకుల్లోనా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని బిలియనీర్లు, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ డబ్బును ఒక చిన్న దేశానికి అప్పగిస్తారు. ఆ దేశం పేరు స్విట్జర్లాండ్. కానీ ఎందుకు? అసలు స్విట్జర్లాండ్ ధనవంతులు డబ్బును ఎందుకు అంత జాగ్రత్తగా కాపాడుతుంది? ఈ కథ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సంవత్సర ప్రారంభంలో యూరప్ మొత్తం యుద్ధాలు, రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలతో నిండిపోయి ఉండేది. ఒక దేశంలో ప్రభుత్వం మారితే ప్రజల డబ్బు ప్రమాదంలో పడేది. కొన్ని బ్యాంకులు మూతబడేవి. ధనవంతులు తమ సంపదను ఎక్కడ సురక్షితంగా ఉంచాలో అర్థం కాక ఇబ్బంది పడేవారు. అయితే ఈ గందరగోళం మధ్యలో స్విట్జర్లాండ్ మాత్రం ప్రశాంతంగా ఉండేది. అది యుద్ధాల్లో పాల్గొనకుండా తటస్థ దేశంగా ఉండేది. అందుకే ప్రపంచ ధనవంతులు దృష్టి స్విట్జర్లాండ్ మీద పడింది. కానీ స్విట్జర్లాండ్ని ప్రపంచానికి ప్రత్యేకంగా మార్చింది ఒక చట్టం. 1934వ సంవత్సరంలో స్విస్ బ్యాంకింగ్ లా అనే చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం బ్యాంకు ఉద్యోగి తన కస్టమర్ వివరాలను బయట పెడితే అది నేరంగా పరిగణించబడేది. అంటే మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది, మీరు ఎవరు, మీ లావాదేవీలు ఏమిటి అనే విషయాలు పూర్తిగా రహస్యంగా ఉండేవి. ఈ చట్టం కారణంగా ప్రపంచంలోని ధనవంతులు స్విట్జర్లాండ్ బ్యాంకులను మరింత నమ్మడం ప్రారంభించారు. కొద్ది కాలానికే స్విట్జర్లాండ్ ప్రపంచ సంపదకు ఒక సేఫ్ లాకర్లా మారిపోయింది. బిలియనీర్లు, రాజులు, వ్యాపారవేత్తలు తమ సంపదను అక్కడికి తరలించడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడి వారి డబ్బు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత సమాచారం కూడా భద్రంగా ఉండేది. చాలామంది తమ సంపద గురించి ప్రపంచానికి తెలియకూడదనుకునేవారు. స్విట్జర్లాండ్ వారికి అదే భరోసా ఇచ్చింది. ఇంకో ముఖ్యమైన కారణం స్విట్జర్లాండ్ యొక్క రాజకీయ మరియు ఆర్థిక స్థిరత్వం. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న స్విట్జర్లాండ్ మాత్రం బలంగా నిలబడింది. అక్కడ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన కరెన్సీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అందుకే ధనవంతులు తమ డబ్బును అక్కడ ఉంచితే భవిష్యత్తులో కూడా అది సురక్షితంగా ఉంటుందని నమ్మారు. అయితే ఈ కథకు మరోవైపు కూడా ఉంది. స్విట్జర్లాండ్ బ్యాంకుల రహస్య విధానాన్ని కొందరు తప్పుగా ఉపయోగించడం ప్రారంభించారు. అవినీతి రాజకీయ నాయకులు, పన్నులు తప్పించుకునే వ్యక్తులు, క్రమంగా సంపాదించిన డబ్బు కలిగిన వారు కూడా అక్కడ అకౌంట్లు తెరవడం మొదలుపెట్టారు. దీంతో ప్రపంచ దేశాల స్విట్జర్లాండ్పై ఒత్తిడి తీసుకొచ్చాయి. క్రమంగా స్విట్జర్లాండ్ కొన్ని నియమాలను మార్చి ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ప్రారంభించింది. అయినా కూడా ఈ రోజు వరకు స్విట్జర్లాండ్ ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అక్కడ ఇప్పటికీ $1 ట్రిలియన్ సంపద నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఇప్పటికీ స్విట్జర్లాండ్ను నమ్ముతున్నారు. కారణం కేవలం బ్యాంకులు కాదు, వందల సంవత్సరాలుగా నిర్మించుకున్న విశ్వాసం, భద్రత, స్థిరత్వం మరియు గోప్యత. అందుకే స్విట్జర్లాండ్ కేవలం ఒక అందమైన దేశం మాత్రమే కాదు, అది ప్రపంచ ధనవంతుల సంపదను కాపాడే ఒక భారీ కోట. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్న బిలియనీర్లు తమ డబ్బును స్విట్జర్లాండ్కు అప్పగించడం వెనుక ఇదే అసలు రహస్యం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లావిష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.